చెప్పండి. రాని వారు ఇప్పుడు కొంతమంది రామపురోళ్ళు కనిపిస్తున్నారు. రమణమ్మ, రమణి కనపడ్డారు. పోయిన వారం విదేశాలు ఇతర స్టేట్లో ఉన్నవాళ్ళు, అలాగే కొంతమంది వచ్చిన వారు చెప్పండి. క్రైస్తవులు రెండు రకాలుగా ఉంటారు. నెంబర్ 1 మందిర సంబంధులు, నెంబర్ 2 సంఘ సంబంధులు. ఓకే, మందిర సంబంధులు, సంఘ సంబంధులు. మందిర సంబంధులు ఎలా ఉంటారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘ సంబంధి ఎలా ఉంటాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఊరికినే ప్రార్థన చేస్తేనే ఇచ్చేసాడంటారా? ఆ వెనకాల ఎంత జరిగింది? హిజ్కియా ఎలా అతని ప్రవర్తన ఉంది? దేవుడి పట్ల అతడు ఎంత యథార్థంగా ఉన్నాడు అంటే, అతడు మరణకరమైన రోగము నీకు వస్తుంది అని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడి, అప్పుడు వెంటనే అతడు గోడవైపు తిరిగి ఏ అర్హతతో ప్రార్థన చేశాడు? ప్రార్థన చేయటానికి మనకి ఏ అర్హత ఉంది దేవుణ్ణి అడగడానికి? అసలు నువ్వెవరు అడగడానికి? అర్హత ఏంటి అంటే అప్పుడు గుర్తు చేశాడు, ప్రభువా నువ్వు కృపతో జ్ఞాపం చేసుకోవడానికి నా ముందు 3 ఉన్నాయి. ఒకటి, నేను యథార్థవంతుడుగా ఉన్నాను, సత్యమును అనుసరించాను, నీకు అనుకూలముగా నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు అదే యెషయా ప్రవక్త మళ్ళీ అక్కడ నుండి వెళ్ళకముందే దేవుడు ఆ యొక్క మాటను వెనక్కి తీసుకొని మరలా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పని పంపించాడు. హల్లెలూయా. అంటే ప్రభువా హిజ్కియాకి ఆయుష్ పొడిగించావు, నాకు కూడా పొడిగించు అని ప్రార్థన చేసే అర్హత మనకు వర్తిస్తుందా? అంతేకాదు, మూత వేయబడినటువంటి మందిర ద్వారములను తెరిపించాడు. అంటే మూతబడిపోయినాయి, యాజకులు రెస్ట్ తీసుకుంటున్నారు. తన నాయకత్వంలో ఆ మందిర ద్వారాలు తెరిపించి తలుపులు రిపేర్ చేయించాడు. ఇది సంఘ సంబంధి. యాజకులకు జ్ఞాపకం చేశాడు, మీరు లెగవండి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘ సంబంధి హిజ్కియా. దేవుడు ఒక వ్యక్తి చనిపోతాడని చెప్పిరమ్మని ప్రవక్తను పంపించినాడే, మళ్ళీ నువ్వు చచ్చిపోవు, ఇంకో 15 సంవత్సరాలు బతుకుతావని కూడా దేవుడు చెప్పేస్తాడా? అదే కదా మనం చూస్తున్నాం ఇక్కడ. అర్హతలు, అతనిలో అర్హత ఉంది కాబట్టి అలా ప్రార్థన చేయగలిగాడు. మూతబడిపోయినటువంటి మందిర ద్వారాలు తెరిపించలేదా? నేను నిద్రపోతాను లేవీళ్ళు నేను లేపలేదా? పురుకొల్పలేదా? యథార్థముగా లేనా? సత్యమును అనుసరించలేదా? నేను నీకు అనుకూలముగా నేను లేనా అని ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడికి అనుకూలమైంది. దేవుడు ఆయుష్ పొడిగించాడు. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. వర్షం, దారులు సరిగ్గా లేవు, అయినప్పటికీ నీ బిడ్డలను సిద్ధపరిచి ఆశతో ప్రభు నడిపించినట్లుగా ఆశగల ప్రాణములను తృప్తిపరుస్తున్న దేవుడు నీవని స్తుతిస్తున్నాం. 2వ వర్తమానం ద్వారా ప్రభు మమ్మల్ని బలపరచండి, మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉండగా మనం వింటూ ఉంటాం.
చాలామంది ఒక విశ్వాసి మరొక విశ్వాసతో పంచుకుంటూ ఉండగా మనం వింటూ ఉంటాం, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను భాగ్యవంతుడిగా చేశాడు, దేవుడు మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఈ రోజున ఈ స్థితిలోనికి మేము రావడానికి దేవుడు మాకిచ్చిన భాగ్యము అని మనము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు విన్నారా? నోరు తెరిచి చెప్పండి, విన్నారా? మీరు విన్నారా? ఇలా చెప్పిన వాళ్ళు విన్నారు. మీరు కూడా చెప్పుండొచ్చు. గుర్తుపెట్టుకోండి, కాగా నా ప్రియ సహోదరి సహోదరులారా, షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘస్థులారా, ప్రభువునందు మీ ప్రయాస, నీ ప్రయాస. నేను కష్టపడుతున్నాను, ఉదయం కూలికి వెళ్తున్నాను, సాయంత్రం వస్తున్నాను, ఉద్యోగం వెళ్తున్నాను, డే నైట్ పని చేస్తున్నాను, ఓటీ చేస్తున్నాను, ఇంట్లో పని చేస్తున్నాను, బట్టలు అవుతున్నాను, ఈ కాదు. ప్రభువు నందు నీవు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆ విషయాన్ని సంఘ సంబంధి గుర్తిస్తాడు. మందిర సంబంధి వచ్చి వెళ్ళిపోతాడు. మందిర సంబంధి నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. మందిర సంబంధి కానుకలు ఏమంటే వేస్తాడు, ఆమె అనగానే వెళ్ళిపోతాడు. సంఘ సంబంధి ఇవన్నీ ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం చేస్తాడు? స్థిరుడుగా ఉంటాడు. స్థిరత్వం తర్వాత కదలని వాడుగా ఉంటాడు. అంటే షేక్ అవ్వడవు. కదలని వాడుగా ఉంటాడు, స్థిరత్వము కలిగి ఉంటాడు. ఇక్కడ చూడండి, పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన అనుభవిస్తున్నాం, భాగ్యాన్ని ఇచ్చాడు, భాగ్యవంతులుగా చేశాడు, బాగా ఇచ్చాడు, అనుభవిస్తున్నాం. మనం కరోనా తర్వాత బ్రతికి బట్టగట్టిన మన బాధ్యతలేంటి? ఇది దేవుడు అడుగుతున్నాడు. నీ బాధ్యత ఏంటి? దేవుని రాజ్యానికి సంబంధించిన బాధ్యతలను స్వీకరిస్తున్నావా? అంటే దేవుని ద్వారా మనం భాగ్యవంతులుగా అయిన మనం కూడా ఆయన బాధ్యతలను స్వీకరించాలి, పనులు స్వీకరించాలి. ఇది నా పని. ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకో, అరుణ్ ఏ చర్చికి వెళ్తున్నానా అంటే షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ అని చెప్పండి. తుమ్మల గంగాధరరావు గారి చర్చి, తుమ్మల సత్యం గారి చర్చ్ అని చెప్పండి. మీ పాస్టర్ గారు ఎవరంటే అప్పుడు చెప్పండి. నాలాంటి వాడైతే సంఘ సంబంధిగా నీ బాధ్యత ఏంటి నానా అని అడిగితే ఏం చెప్తావు? నారాయణరావు గారు పెద్ద మనిషి, సంఘములో నీ బాధ్యత ఏంటంటే పాటలు పడేస్తానండి, శనివారం వెళ్ళిపోతాను, పాస్ దగ్గర రమ్మంటారు వెళ్ళిపోతాను అంటారా? అంటే సంఘ సంబంధిగా నువ్వేం చెప్పగలవు? నీ బాధ్యత. ఇక్కడే పుట్టాం, ఇక్కడే వాక్యం విన్నాం, సండే స్కూల్లో పెరిగాం, పెద్దయ్యాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల కన్నాం, కానీ ఆత్మలను కన్నారా? పౌలు గారు ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి. సంఘ సంబంధిగా ప్రియ సహోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. సంఘ సంబంధిగా లవ్ ఫీస్ట్లో, ప్రేమ బిందులో నీకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు. నీ చేత్తో ఎవరికైనా అన్నం వడ్డించావా ఇప్పటి వరకు? నీ బతుకులో, నీ లైఫ్లో ఇప్పటి వరకు ప్రేమ బిందు ప్రారంభించిన తర్వాత నీ చేత్తో ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావా ఎవరన్నా ముసలోళ్ళకి, వృద్ధులకి? ప్రేమ బిందులు ఎప్పుడన్నా కూరలు కట్ చేసావా? గోంగూర వలిచావా? ఎల్లుల్లిపాయలు వడిచావా? గిన్నెలు కడిగావా? అట్లీస్ట్ ఏదో ఒకటి. మనం అందరం రాగానే నేను ఇంటికాడ అనుకుంటూ ఉన్నాను, రాత్రే చూశాను,
ఆ స్థలంలో అద్దెకి తీసుకున్న స్థలంలోనేమో మట్టి పోయించాం, దానిలో ఉండాల్సిన నీళ్ళేమో రోడ్డు మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఆ రోడ్డు మీద పోయితే అయ్యేటి వెళ్తాయో చూడాలి. అంతకుముందు 5 సంవత్సరాలు చేసినటువంటి సర్పంచులు, మళ్ళీ ఇప్పుడు చేసిన సర్పంచులు ఎవరు కూడా ఈ రోడ్డు వేయట్లేదు. ఎందుకు ఆలోచించాలి. అపార్ట్మెంట్లు వచ్చాయి, లక్షలుగా అమ్ముకున్నారు, కానీ అడిగేవాడు లేడు, అడిగే దమ్ము కూడా ఎవడకు లేదు. రేట్లు పెరిగినాయని చెప్పుకుంటున్నారు, రోడ్డు ఏమని అడిగే దమ్ము ఎవడకు లేదు. అద్దులు వస్తున్నాయని విర్రవీగుతున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, కానీ నడవడానికి దారి ఎంత, దాని కొలత ఎంత? ఒక ట్రాక్టర్ పోయడానికి మట్టి, ఒక 2 ట్రాక్టర్లు పోయడానికి అపార్ట్మెంట్లో ఒక తలాకు 200 వేసుకుంటే అవుదా? ఆలోచన కూడా లేనటువంటి అమాయకత్వం. చూడండి, సంఘ సంబంధిగా మనం ఆలోచించాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మనందరం అనుకున్నాం రాళ్ళు చూసి ఎలా నడుస్తారు, వృద్ధులు ఎలా నడుస్తారు, పాపం ఎలా నడుస్తారు ఆ నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో. ఇటు నడుస్తారా అంటే అది కూడా నిండిపోయింది. ఎలా నడుస్తారు? దారి లేదు. అప్పటికప్పుడు మట్టి పోపించగలమా? అవ్వదు. ఎలా వస్తారు? నేను వచ్చేపాటికి అందరు రావడం చూసి ప్రభుని స్తుతించాను. వారికి ఉన్న ఆశ నడిపించింది. ఆశ లేకపోతే మనం రాలేమండి. పడుకోవచ్చు, నిద్రపోవచ్చు. నేను కారులో వెళ్తున్నా, కొంతమంది బళ్ళు మీద వెళ్ళాలి, పాపం వాళ్ళు తడిచిపోతారు. కొంతమంది ఆటోల్లో వెళ్తారు, తడిచిపోతారు పాపం. ఎలా? నీ ప్రజలు రావడానికి. మందిర సంబంధాలు 9ంటికి రావచ్చు, లేకపోతే ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆశ నిద్రపోనివ్వదు. రాగానే చక్కగా కుర్చీలు వేసి ఉంచారు, చక్కగా మైకులు మోగుతున్నాయి, పాటలు పాడుతున్నారు. అంటే నేను అనుకున్న కుదురుగానే కార్యక్రమం జరుగుతుంది, దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును కాక మనసులో ఆరాధన చేశాను. గమనించండి, మీరు మెలకువ కలిగి ఉండండి. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. ప్రస్తుత భయంకర దినాల్లో, భ్రష్టత్వము విస్తరిస్తున్న దినాల్లో మనం కూడా మెలకువ కలిగి ఉండి, మనము స్థిరులుగా లేకపోతే కదిలిపోతాం. స్థిరత్వం లేకపోతే కదులుతాం, షేక్ అయిపోతాం. అందుకే పౌలు గారు చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. అందరూ చెప్పండి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా. చెప్పండి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. అంటే నేను చెప్పే విధానాలు, సిస్టర్ గారు ఆగండి, నేను చెప్పే విధానాలు మీరు చెప్పాలి. నాతో చెప్పండి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇప్పుడు అలా చెప్పండి, నిలకడగా ఉండండి. పౌరుషము కలిగే ఉండండి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. హల్లెలూయా. అంటే స్థిరులుగా మీరు ఉండండి. ఈ మధ్య ఎక్కువగా ఈ మాట మీరు వింటున్నా, చాలామంది సేవకులు పడతారు, ఆరంభంలో సూరులు అంట. ఆరంభ సూరులు, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని మనం ప్రసంగి గ్రంథంలో చదువుకుంటాం. ఇక్కడ చూడండి, ఆరంభములో ఎలా ఉంటారు, విశ్వాస విషయంలో ఎలా ఉంటారు. ఇక్కడ హెబ్రీ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 15వ వచనం. ఆరంభంలో ఎలా ఉంటారో హెబ్రీ పత్రికలో చెప్తున్నారు పౌలు గారు. 3వ అధ్యాయము 15వ వచనం. ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి 3వ ఎన్నో అధ్యాయం అమ్మా? 3:13 చదవండి. ఏలయనగా 12 చదవమ్మా, 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి
విశ్వాసము లేని దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో ఇన్ అని కేస్ ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూచుకొని. జాగ్రత్త, స్థిరత్వాన్ని కోల్పోతారు. మీలో ఎవడైనను విశ్వాసం నుంచి జారిపోవచ్చు ఈ ప్రస్తుత భయంకర దినాల్లో. అందుకే విశ్వాస విషయంలో నేడు సంఘంలో జాగ్రత్త కలిగి ఉండాలి, లేకపోతే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. దేవుడు మాకేం చేయలేదు, చర్చి వల్ల మాకేమి లాభం కలగలేదు అని భ్రష్టులైపోయారంట చాలామంది. రోడ్ల మీద తిరుగుతున్నారంట చాలామంది, ఇళ్లలో కూర్చున్నారంట చాలామంది భ్రష్టులైపోయి. ఇక్కడ చూడండి, అందుకే విశ్వాస విషయములో, అందుకని దృఢముగా మీరు చేపడితే మీరు పాలిభాగస్తులు అవుతారు. దృఢముగా మీరు చేపడితే, అందుకే మీరు మెళకువ కలిగి ఉండండి, మీరు స్థిరంగా ఉండండి. మన బాధ్యత ఏంటో తెలుసా? స్థిరంగా ఉండటం. భాగ్యాలు అనుభవిస్తున్న నీవు బాధ్యతలు స్వీకరిస్తున్న నీవు బాధ్యతగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఇవ్వు ప్రభువా, ఇవ్వు మాకివ్వు. ఈ మధ్య ఒక టాక్ నాకు వినపడుతుంది, రేట్లు పెరుగుతున్నాయి అంటగా, పెరిగినాయి అంటగా. నీ వయసు కూడా పెరుగుతుంది, గుర్తుపెట్టుకో. అవి పెరుగుతాయి, ఇది పెరిగిద్ది, అది పెరిగిద్ది, చెప్పండి, ఇది పెరిగిద్ది. అది అలాగే ఉంటుంది, నువ్వు పోతావు, మనం వెళ్ళిపోతాం. కానీ అలాగే ఉంటుంది అది. అది రాత్రి మేము ఎందుకంటే దీని మీద ఎక్కువ స్టడీ చేసి, ఎన్నో కీర్తన అది, కీర్తన మేము ధ్యానం చేసాం. వాటికి పేర్లు పెట్టుకుంటారంట. తర్వాత అది వేరే వాళ్ళకు వదిలిపెట్టేస్తాడంట. పరలోకం తీసుకెళ్ళడం కుదరదంట. అది మరణంను కూడా తప్పించదంట. చూడండి, మన బాధ్యత గుర్తుపెట్టుకోండి, మన బాధ్యత స్థిరంగా ఉండటం. రెండో పాయింట్, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎస్, గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ అంటే సంపూర్ణులు. ప్రతి విషయములో దేవుని చిత్తము గురించి, ప్రతి విషయములో దేవుని చిత్తము గురించి నిశ్చయత గలవారై నిలకడగా ఉండండి. ఎలా ఉండాలి? అందరూ నాయకు చూడండి, ఎలా ఉండాలి? దేని విషయములో? దేవుని చిత్తము విషయములో. ఇప్పుడు అమ్మ మీరందరూ చూడండి, ఇటు మీరు మాట్లాడండి. దేవుడు చిత్తాన్ని ఎక్కువగా ఎప్పుడు ప్రజలు మాట్లాడతారు. నా దగ్గర కూడా ఎవరో ఏ విషయాల్లో దేవుని చిత్తం గురించి మాట్లాడతారో కూడా చెప్తాను నేను మీకు. కమాన్ అమ్మా, గుడ్, బాగా చెప్పారు. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేవాటికి వీళ్ళకి కట్నం నచ్చితే దేవుని చిత్తం. అమ్మాయి బాగుండాలి. అమ్మాయి బాగుండాలి వద్దా? బాగుండాలి. కట్నం బాగుండాలి. పెట్టుబడులు, ఆ పెట్టుబడులు అంటే మాట నాకు కుదరలేదు. ఏమంటారు? పెట్టిపోతలు. సలివుడు శుద్ధలతో కొట్టండి. అసలే కట్నం లేకపోతే ఆడపడుచు కట్నం అంట. అసలే కట్నం లేకపోతే ఆడపడుచు కట్నం ఏంటి? ఎదురు తిరగండి, ఆడపిల్లలు ఎదురు తిరగండి. అలాంటి వాళ్ళు మాకొద్దు, అలాంటి కుటుంబంలోకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. ఈ అత్త ఈరోజు ఎంత అడిగింది, రేపు ఎంత పీక్కు తింటుందో. అందుకే పెళ్ళిళ్ళ సంబంధాలు ఎప్పుడు నన్ను కూర్చోబెట్టరు, మనల్ని రానివ్వరు. ఎందుకంటే మనం వీటిలో ఎంటర్ అవ్వం. పెళ్ళి కుదుర్చుకొని రండి, పెళ్లి చేయటం అదే మా బాధ్యత, అంతే. చూడండి, పెళ్ళిళ్ళ విషయంలో లేకపోతే మనకి ఇష్టమైన వ్యాపార విషయంలో
వాటి విషయంలో మలుచుకుంటాం. ఇది దేవుని చిత్తం అనుకున్నాం, ఇది దేవుని చిత్తం అనుకున్నాం అంటాం. కానీ పెళ్ళి, ఇల్లు, ఉద్యోగము ఇవన్నీ మనకిష్టమని మాట్లాడతాం. కానీ దీనికి ముందుగా దేవుడు మనకు బయలుపరిచాడు. వాటి విషయంలో మనం దేవుడి చిత్తం చూడం. ఏంటి బయలుపరిచాడు ముందంటే, మీరు మారు మనసు పొందడం దేవుడి చిత్తం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడి చిత్తం, మీరు సువార్తను ప్రకటించడం దేవుడి చిత్తం. మీరు మారు మనసు పొందారా? అది దేవుని చిత్తం. కృతజ్ఞతలు చెల్లించండి ప్రతి విషయంలో అన్నాడా దశలోని పత్రికలో? అన్నాడా లేదా? అది దేవుని చిత్తం. అంటే ముందుగా మనకు బయలుపరిచిన వాటిని వాక్యాలు మనం జ్ఞాపం చేసుకుంటే అవి దేవుని చిత్తం. పెళ్ళయిద్ది, పిల్లలకి అంటారు, అది పెద్ద సమస్య కాదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు, అది పెద్ద సమస్య కాదు. అది దేవుడిస్తాడు, అది జరిగిద్ది. కానీ ఇక్కడ గమనించాలి, దేవుడి చిత్తం ఏంటంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం దేవుడి చిత్తం, పరిశుద్ధతగా జీవించడం దేవుడి చిత్తం, మారు మనసు పొందడం దేవుడి చిత్తం. ఇవి దేవుడు బయలుపరచడం. అందుకే మీరు విశ్వాసంలో స్థిరలుగా ఉండాలి. విశ్వాసులలో స్థిరంగా ఉండేవాళ్ళే స్థిరులు. హల్లెలూయా. అదనమాట. అంటే ఎందుకంటే ఈ విశ్వాసం, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాసం నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ ప్రస్తుత భయంకర పరిస్థితుల్లో అంటే ఈ ఆర్థికంగా నలిగిపోతూ, వ్యాపారాలు లేక నలిగిపోతూ, ఇక పిల్లలకు వచ్చే సమస్యలు, చదువులకి వీళ్ళు నలిగిపోతున్నారు. అప్పులు పిండేస్తున్నాయి, సమస్యలు పిండేస్తున్నాయి. నిద్రలేము గురించి చెప్పాడు కదా బ్రదర్ సాత్విక్, అల్లుడు గారు సాత్విక్ చెప్పాడు కదా. ఆ రాత్రులు నిజంగానే కొంతమంది నిద్రపోతూ ఉంటే కొంతమంది కన్నీరు కారుస్తూ ఉంటారు. వేదన నిద్ర పట్టనివ్వదు. షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ సంఘస్థులారా, నువ్వు స్థిరంగా ఉన్నావా విశ్వాసంలో? ఇది చాలా ముఖ్యమైన గుణం. నీవు దేవుడి చిత్తమును జరిగించే విషయంలో నువ్వు స్థిరులుగా ఉండాలి. నేను దేవుడి చిత్తమునే జరిగిస్తాను. ఇప్పుడు నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవిస్తుంది మీకు తెలియదు. కాబట్టి మీరు బ్రతుకుండి బట్టగట్టి దేవుడు కృప చూపిస్తే, ఆయుష్ పొడిగిస్తే అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పుకోవాలి. కానీ మీ ఇష్ట ప్రకారం మాట్లాడద్దు అని చెప్పాడు. అంటే దేవుడు చిత్తము జరిగించే విషయంలో స్థిరంగా ఉండాలి, విశ్వాసములో మీరు స్థిరంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 3, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఎదరక ఇక్కడ మీకు ఎంత మటుకు అర్థమైందో అంటే, కొంతమంది బైబిల్ చదవలేరు కాబట్టి నేను అడుగుతున్నాను, కొంతమంది బైబిల్ తెరవలేకపోయారు కాబట్టి అడుగుతున్నాను, కొంతమంది చెవులతో విన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు బెదరొద్దు. ఆనాడు ఏదన్నా ఆటంకం వచ్చిందంటే ఏంటి, దేని గురించి ఆటంకం వచ్చింది? ఆనాడు సువార్త విషయంలో కదా. ఈనాడు ఏదైనా ఆటంకం వస్తుందంటే అదే ఆటంకం కదా ఈరోజు కూడా వచ్చేది. అంతకు మించి ఏమైనా ఆటంకాలు వస్తాయా? స్వార్థ విషయంలోనే ఆటంకాలు ఆనాడు వచ్చాయి, ఈనాడు కూడా అవే వస్తున్నాయి, అవి కూడా వస్తాయి. అయితే మీరేం చేయాలంటే భయపడద్దు, మీరు బెదిరిపోవద్దు. స్వార్థ పని విషయంలో మీరు స్థిరంగా ఉండండి. హల్లెలూయా. మనం ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక కొటేషన్ చెప్పారు, 1 ఫ్యామిలీ 1 మంత్ 1 సోల్. 1 ఫ్యామిలీ 1 మంత్ 1 సోల్. ఒక్క నెలలో ఒక కుటుంబానికి ఒక ఆత్మకు సువార్త చెప్పి రక్షించాలంట. 6 నెలలు అయిపోయింది. మీరు ఇక్కడ చెప్పండి 31వ తారీఖున వాగ్దానాలు తీసుకున్నారు. ఎన్నో వందల వర్తమానాలు మీరు వినుంటారు, ఎన్నో బైబిల్ స్టడీలు మీరు వినుంటారు. మీరు నిజంగా చెప్పండి, మీరు అలా నిలబడి చెప్పండి, ఈ 6 నెలల్లో
6గురికి చెప్పలేకపోయాను, కానీ ఒక్కళ్ళకి చెప్పాను. 6గురికి చెప్పాను, కానీ ఒక్కళ్ళే వచ్చారు. ఇగోండి వీళ్ళే అని చెప్పండి ఎవరు నిలబెట్టి. సువార్త పనిలో నిద్రపోతున్న శవాలు మనం. సంఘం శవాలుగా ఉంది. బ్రతుకున్నాం కానీ శవాలుగా ఉన్నాం సువార్త విషయంలో. అందుకే నేను మొన్న కాన్ఫరెన్స్కి వెళ్ళాను, 100 అడుగుల రోడ్లో. అక్కడ చర్చి మెస్సియా ఫెలోషిప్లో ఆ రోజు పూర్ణ గారి ఎదురయ్యారు, మీకు చెప్పాను కదండి. అక్కడ నేర్పించింది అంటే తెలంగాణ నుంచి వచ్చారు. మనము సువార్త విషయంలో మనం మెలకువ కలిగి ఉండి స్పీడ్గా పనిచేయాలి. 1 month 1 family, 1 family 1 month 1 soul. నెలలో ఒక కుటుంబానికి కనీసం సువార్త చెప్పాలి. ఒక ఆత్మనన్నా దేవుడికి నడిపించాలి. మరి ఇంకా 6 నెలలు ఉన్నట్టుండి, 6 నెలల్లో ఏమన్నా ఈ శవాలు లేసి ఏమన్నా పనిచేస్తాయా? చచ్చిన స్థితిలో ఉంది సువార్త విషయంలో సంఘాలు. మనం గ్రౌండ్ మీటింగ్లకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదంటే, నేను బాగా అబ్జర్వ్ చేశాను, వచ్చిన వాళ్ళే వస్తున్నారు. సేవకులందరూ పిలిచి స్టేజీల మీద కూర్చోబెడుతున్నారు. అక్కడంతా విశ్వాసులే. మన మీటింగ్ దర్శనం ఏంటో తెలుసా? ఒక్క ప్రసంగమే ఉండాలి. 9:30 ముగిచ్చేసి అందరు ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ 4 గ్రామాల వాళ్ళు ఇంట్లా మన మాట ఇంట్లా లేదండి. 11 అవ్వాల్సిందే, అప్పుడు తృప్తిగా ఉంటుందంట. ఆడవాళ్ళకి వాష్రూమ్లు ఉన్నాయో చూడరు, భర్త తిడతాడో కొడతారో చూడరు ఇల్లు. వీళ్ళకి మైక్ సెకండ్ ఎక్కువ ఉండాలి, పక్కనోడు తిడతాడో లేదో ఉండదు, పోలీసు వచ్చాడో లేదో ఉండదు. మళ్ళీ అలాంటప్పుడు నాలాంటి వాడు వెళ్ళాలి అక్కడికి, బయటికి వెళ్ళి సర్ది చెప్పి పంపించాలి. క్రమశిక్షణ లేని క్రైస్తవం. సువార్త ఎలా అంటారు పక్కనోళ్ళు? నువ్వు అంత సౌండ్ పెడితే ఎలా అంటారు? వ్యక్తిగత సువార్త చెప్పే దినాలు, పర్సనల్ ఎవాంజలిజం, నీ సాక్ష్యం, నీ వ్యక్తిగత సువార్త, వ్యక్తిగతంగా వాళ్ళతో రిలేషన్ కలిగి ప్రభు ప్రేమను, నీకేమైతే దేవుడు చేశాడో దాన్ని చెప్పి వారిని ఈ మార్గంలోనికి నడిపించడం. శ్రీను, అది చెప్పింది దేవుడు. ఇక్కడ చూడండి, దానిలో సువార్త పని మీరు ఒక క్రమాన్ని చెప్తాడు కదండి. ఆ క్రమాన్ని మనము ఈ బాప్తిసం తీసుకునే ముందు మొట్టమొదటిగా మనం వాక్యము చదివిస్తాం. ఒకటి ఏంటి ఆ వాక్యం? రక్షణ వాక్యం, రోమపత్రిక 10వ అధ్యాయము. రోమపత్రిక క్రమం అక్కడ మనం చూస్తున్నాం. నిదానంగా చదవండి, గట్టిగా చదవండి సహోదరులారా. 11 చదువుతున్నామమ్మా. 11 వచ్చిన ఒకటి క్రమం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లిజన్. ప్రార్థన చెయ్యాలి. 1, 2 చదవమ్మా. బెదర్స్లోంచి ఒకరు చదవండి. ఇదే మాట, ఈ మాటలే. కొద్దిగా ఓపిక తెచ్చుకున్నానా? ఎట్లా ప్రార్థన చేస్తారు? ఎట్లా విశ్వసిస్తారు? వినకపోతే, చెప్పేవాడు లేకపోతే వినేవాడు ఎలా వింటాడు? ప్రకటించేవాడిని మీరు సంఘం పంపించకపోతే వాడు ఎలా ప్రకటిస్తాడు? ఇక్కడ చూడండి, అన్నయ్య గారు ఆగండి. మీరు మంచి స్పీడ్గా చదివారు. మిమ్మల్ని వదిలితే మరి మామూలుగా చదివేటట్లేరు మీరు. ఓకే, బెదర్స్ మీటింగ్లో మీరు చదవాలి. ఇవాళ ప్రారంభించాలి మీరు బెదర్స్ మీటింగ్. చూడండి అమ్మా, యవనస్తులారా బాగా గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు?
మీరు రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 13, 14, 15 వరకు చదివారు కదా. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేసేవాడు వినాలి, వినాలి, ప్రకటించాలి, వెళ్ళాలి, పంపాలి. దీన్ని రివర్స్లో చూద్దాం. రివర్స్లో చూడండి. పంపబడకపోతే ఎవడు వెళ్తాడు? ఇప్పుడు నేను టర్కీ వెళ్దాం అనుకుంటున్నా, టర్కీ కాదు, కెన్యా వెళ్దాం అనుకుంటున్నా. కానీ కొద్ది కళ్ళు తిరుగుతాయనే భయం ఒకటి నన్ను ఆవరెత్తుంది. దాన్ని జయించేసి కెన్యా ఇల్లు వచ్చేద్దాం అనుకుంటున్నా. కెన్యా తన పక్కన కొన్ని దేశాలు ఉన్నాయి. ఈలోపు ఈ చదువుతున్న కొంతమంది వెళ్తాడా, ఎందుక, ఈయనకి అంత అవసరమా, ఈ ఆలోచించమాకండి. కెన్యా వెళ్ళాలనుకున్నాను, పంపుతారా మీరు? పోనీ ఒక మాట చెప్తాను, మీరు ఎవరన్నా కెన్యా వెళ్తారా, నేను పంపుతాను. నేనంటే సంఘం పంపిస్తాం. సువార్త చెప్పడానికి వెళ్తారా, సాక్ష్యం చెప్పడానికి మీరు వెళ్తారా? రేపు ఆగస్టులో మా పిల్లలిద్దరిని మిషనరీలుగా సింగపూర్ పంపిస్తున్నాను. మిషనరీ ప్రయాణం, 2 రోజులు కాన్ఫరెన్స్, 3 రోజులు అక్కడ పరిచర్లో వాళ్ళు పాల్గొంటారు. ఆగస్టులో వెళ్తున్నారు వాళ్ళిద్దరు కూడా. కెన్యా లేక మన భారతదేశం ఉన్నటువంటి సువార్త అందని ప్రాంతంలో వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ చూడండి, పంపాలి కదా, పంపితేనే కదా వెళ్ళేది. మరి వెళ్ళకపోతే ఎలా ప్రకటిస్తారు? వెనక నుంచి వస్తున్నాను. ప్రకటించకపోతే ఎవడుంటాడు? మరి విన్నవాడు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాడు? అర్థమైందా పాయింట్? రివర్సల్ అర్థమైందా నాని? అర్థమైందా? పంపాలి, పంపకపోతే వెళ్ళలేడు. వెళ్ళినోడు ప్రకటించాలి, ప్రకటిస్తే తప్ప వినలేడు. విన్నవాడు ప్రార్థన చేయకుండా ఉండలేడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆర్ యు రెడీ? ఎవరన్నా ఉన్నారా వెళ్ళేవాళ్ళు? దేవుడు చూపించిన చోటకి వెళ్ళండి. ఒక సేవకుడు చెప్పాడు, నీ ఇల్లంతా 20 లక్షలండి, అమ్మేసేయ్. దేవుడు నిన్ను పిలిచాడు అంటున్నావు కదా, అమ్మేసేయ్. ఒక పల్లెటూరు చూసుకో, దేవుడే చూపించాడు, అక్కడ ఇల్లు కొనుక్కో. ఒక 5 లక్షలకి ఇల్లు వచ్చేస్తుంది. నీకెంత మిగిలిద్ది? 15 లక్షలు మిగిలిద్ది. ఆ 15 లక్షలతో ఏం చేస్తావంటే ఒక 3 లక్షలు పెట్టి ఆటో కొనుక్కో. ఆటో తోలు, మిగతా డబ్బులు బ్యాంకులు వేసుకో. నీ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసం ఇల్లుంది, వ్యాపారం కోసం ఆటో ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. నీకు ఆర్థికంగా సమస్య లేదు. నువ్వు ఆటో నడిపిస్తూ సువార్త చెప్పు. ఆటో నడిపిస్తున్నప్పుడు ఎక్కేవాళ్ళకి సువార్త చెప్పు, దిగేవాళ్ళకి సువార్త చెప్పు. నీకు ఆటో ఉన్నప్పుడు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, వాళ్ళు నీకు రిలేషన్ వస్తుంది. వాళ్ళు నేను చంపరు, కొట్టరు, తిట్టరు. వెంకటేశ్వరరావు గారు మీ దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ప్రభాకర్ రావు గారు మీ దగ్గర కొంతమంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆంటీలు ఫోన్ చేస్తున్నారా? బాబాయ్ చేస్తున్నారా? ఓకే. సువార్త చెప్పారా? సంఘం గురించి చెప్పారా? టీజీఆర్ ట్రస్ట్ గురించి చెప్పారా? దేవుడు ఎంత గొప్పవాడో మీరు చెప్పారా? ట్రిక్స్ ఉపయోగించుకోవాలండి. రకరకాల అనుకూలమైనటువంటి ద్వారాలు దేవుడు మనకు తెరుస్తాడు, నీకు ఆశ ఉంటే. ఇది ఇక్కడ ప్రాముఖ్యమైన వచనం అన్నమాట. కొంతమంది అనుకుంటారు మాకు వాదా తగ్గిపోద్ది అనుకుంటారు. ఇప్పుడు మా సందులో ఉంది, నేను ఎవరినో తెలుసు. మా సందులో నేను చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకున్నప్పుడు తెలుసు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసు. నన్ను పలకరించేటప్పుడు ఎలా పలకరిస్తారో తెలుసు. వాళ్ళని ఎలా పలకరిస్తారో తెలుసు. ఈ మధ్య నాకు అందరూ వందనాలు చెప్పేస్తున్నారు, అన్యులు కూడా. అంటే నన్ను ప్రేమిస్తున్నట్టేగా వాళ్ళకి నేను సువార్త చెప్పడానికి అవకాశం ఉన్నట్టేగా నాకు. మన వీధిలో హోదా పోద్దా? మన పరువు పోద్దా? ఆలోచించండి. ఇక్కడ మన బాధ్యత దేవుడి పనిలో స్థిరముగా ఉండడం, విశ్వాసములో స్థిరంగా ఉండండి, దేవుడు చిత్తములో విషయంలో స్థిరంగా ఉండండి, సువార్త ప్రకటించే విషయంలో స్థిరంగా ఉండండి. మీరందరూ ఇక్కడే ఉన్నారని నమ్ముచున్నాను. వీధిలో సువార్త చెప్పడం అవమానమా? దేవుడు ప్రేమ గురించి చెప్పడం అవమానమా? అప్పులు తీసుకోవడం అవమానం కాదా? ఈఎంఐలు కడతామని చెప్పి అప్పులు అడిగి తీసుకోవడం, బ్యాంకులకు వెళ్ళటం అవమానం కాదా? అది కాదు. మరి ఇది ఎలా అవమానం అవుతుంది? సువార్త చెప్పడం అవమానం కాదా? సాక్ష్యం చెప్పడం అవమానం కాదే? ఇప్పుడు మీరు బైబిల్ తీయకుండా ఆలోచించండి అమ్మలారా, అక్కలారా. యోహాను సువార్తలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో ఏం చూస్తామంటే ఇంటి వారికి సువార్త అందించిన సందర్భం.
రెండవ అధ్యాయంలో ఏం చూస్తారు అంటే, మనం స్నేహితులకు చెప్పినటువంటి సువార్త. 4వ అధ్యాయంలో ఏం చూస్తాం? సమరయ స్త్రీ ఊళ్ళోకి వెళ్ళి ఊరోళ్ళందరినీ కదిలించి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. అవునా కాదా? అవునా కాదా? నిద్రపోతున్నారా? మెలకుగా ఉన్నారా? సమరయ స్త్రీ కుండొదిలి పెట్టింది. శరీర సంబంధమైన దాహం కొరకు వచ్చిన వ్యక్తి ఏం చేసింది? కుండొదిలి పెట్టేసింది, ఊళ్ళోకి వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటా. ఏం చెప్పింది ఊళ్ళోకి వెళ్ళి? నేను మెస్సయ్యను కనుక్కున్నాను, రండి మీరు కూడా అంటే ఊరు మొత్తం కదిలొచ్చేసింది. హల్లెలూయా. ఇది ఉజ్జీవం అంటే. ఉజ్జీవం అంటే కలర్ లైట్స్ కాదు. ఉజ్జీవం అంటే ఈ కార్పొరేట్ చర్చెస్ కాదు. ఉజ్జీవం అంటే వాయిద్యాలు కాదు. ఉజ్జీవం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏం చేయటం? ఆకర్షించడం, కదిలించడం. ఇది ఉజ్జీవం. అందుకే 1 month 1 family 1 soul గుర్తుపెట్టుకోండి. కనీసం అంటే పౌరుషముతో పౌలు గారు ఏమన్నారు? సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అన్నాడు. శ్రమ ఏంటి? శ్రమే. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఆ శ్రమలు అనుభవిస్తూనే ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించబోతే శ్రమే. అందుకే ఆయన చేస్తున్నాడు, నేను సువార్త ప్రకటిస్తాను. నెక్స్ట్ స్థిరంగా ఉండమని చెప్పాడు కదా పౌలు గారు. చెప్పండి అందరూ, ఎలా ఉండాలి? దేనిలో? విశ్వాసములో. దేనిలో? దేవుడి చిత్తము జరిగించే విషయములో. 2, 3 దేనిలో? సువార్త ప్రకటించే విషయములో స్థిరముగా ఉండాలి. తర్వాత ఏం చదువుకున్నాం? కదలని వారుగా ఉండాలన్నాడు పౌలు గారు. మీరు స్థిరంగా ఉంటే కొన్నిసార్లు కదలికలు వస్తాయి. ఎలా వస్తాయండి కదలికలు? ఎలా కదులుతాం? మమ్మల్ని ఎవరు కదిలించేది అని మీరు అనుకోవచ్చు. చూడండి, త్వరగా చూడండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 12వ వచనం చదవండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదన్నారంటండి. ఎట్లు చెప్పుచున్నారు? చూసారా బోధలు అయిపోయిందో? పునరుద్ధానం ఉందని ప్రకటిస్తుంటే, పునరుద్ధానం ఉందా లేదా మీరు చెప్పండి. ఇంతకు మీకు డౌట్ ఉందేమన్నా? పునరుద్ధానం ఉందా లేదా? కొంతమంది దుర్బోధకులు లేచారంట, పునరుద్ధానం లేదు అని ప్రకటించారంట. చదువుకున్నామా అరుణా? రాసుకున్నావా? చదవండి. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదుగా. మరి అమ్మా, మరి క్రీస్తు లేపడ్డా? చెప్పండి. మరి పునరుద్ధానం ఉందా లేదా? అయితే గుర్తుపెట్టుకో, దుర్బోధకులు ఇలా ప్రకటిస్తారు. అందుకే అన్నీ వినకూడదు. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకూడదు. ఏ మీటింగ్లు పడితే ఆ మీటింగ్కి వెళ్ళకూడదు. చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 2:2 చదవండి. అనేక సాక్షులు నా వలన ఏమైతే విన్నావో ఇతరులకు బోధించడానికి అప్పగింపము. మంచి సైనికుల వలె ఉండము. గుమ్మములారా మీ తలల పైకెత్తండి. మేము యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో వెళ్ళినప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖులందరూ పాల్గొంటారు. అక్కడ నేను కూడా ఉంటాను. అసలు ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉంటారు.
కార్పొరేట్ చర్చెస్ వచ్చేసినాయి. కళ్యాణ మండపాలు ఖాళీ ఉంటలా, ఆడిటోరియాలు ఖాళీ ఉంటలా. మొన్న ఈ తెలంగాణను ఆంధ్ర విడిపోకముందు బాగా హైదరాబాద్ మీద పడ్డారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కదా బాగా. ఇప్పుడు ఎక్కడ పడ్డారు? అమరావతి అన్న తర్వాత విజయవాడ మీద పడ్డారు. విజయవాడలో ఇక ఆడిటోరియంలో ఖాళీలు అన్నీ ముందుగానే సంవత్సరానికి సరిపడ డబ్బు కట్టేస్తున్నారు. వీళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూసి వాళ్ళు కూడా రేటు పెంచేస్తున్నారు. వీళ్ళు వెళ్ళామన్నా సువార్త ప్రకటించి మీటింగ్లు పెట్టామన్నా వాళ్ళకి కరపత్రులు పంచి బైబిల్ పంచామని తీసుకొచ్చేవాళ్ళని కాదు. చచ్చు పుచ్చోళ్ళు ఉంటారు కదా, ఆలస్యంగా వచ్చేవాళ్ళు మందిర సంబంధాలు ఉంటారు కదా, ఆగిపోయిన మందిర సంబంధాలు ఉంటారు కదా, చక్కగా ఎప్పుడు కావాలితే అప్పుడు వచ్చేసి వెళ్ళిపోయే మందిర సంబంధాలు ఉంటారు కదా, అలాంటి బ్యాచ్. ఇప్పుడు విజయవాడ కేంద్రమైంది. నారాయణరావు గారు ఎక్కించావేంటి సీన్కి? కొట్టు దెబ్బే, తప్పులేదు. నిద్రబొమ్మాకండి, నా వైపు చూడండి. ఇంత గట్టిగా అరుచుకుండా నిద్రపోతున్నారంటే ఇంకెంత గట్టిగా అరవాలి? మీ చెవులో పెట్టాలి మైకి తీసుకొచ్చి. నిద్రబొమ్మాకండి అని చెబుతుంటే ఏసీలు తగ్గించమ్మా. చూడండి, అక్కడ పుట్టినిల్లుగా తయారైపోయింది. విజయవాడలో సేవ బాగుంది, హైదరాబాద్లో సేవ బాగుంది. ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు, అద్భుతాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రామరపాడులో ఉన్న ఈ కుటుంబ సభ్యులు, ఎక్కడ పుట్టినోళ్ళు, ఈ ఎనికాపాడులో పుట్టినోళ్ళు, ఈ రామరపాడులో పుట్టినోళ్ళు, ఈ గుణదల్లో పుట్టినోళ్ళు స్థానికులు 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 అని చెప్పబడి ఈ షాలోమ్ పిలిచి ఉన్నవాళ్ళు తిప్పి కొడుతూ ఎదురున్న 3 సెంట్లు కొనలేకపోయారు. ఫ్లైఓవర్ అవతల 6 కోట్లు పెట్టి 2 ఎకరాలు కొన్నారు ఈ కార్పొరేట్ చర్చ్ వాళ్ళు. ఎస్, అవునమ్మా. 2.5 కోట్లు పెట్టి ఒక ఆయన కొన్నాడు, ఒక ఆయన 3 కోట్లు పెట్టి 2.5 ఎకరాలు కొన్నాడు రింగ్ రోడ్డు అవతల. ఈ స్థానికులైన మీరు ఈ 3 సెంట్లు కొనలేకపోయారు పార్కింగ్ స్థలం కోసం. ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు? ఆలోచించండి. ఏదైనా వాక్యమే అంటారు కొంతమంది. ఏదైనా వాక్యమే కదండి. అక్కడికి వెళ్ళామండి, ఏదైనా వాక్యమే. ఇక్కడికి వెళ్ళాం, ఏదైనా వాక్యమే. ఆ మీటింగ్కి వెళ్ళాం, ఏదైనా వాక్యమే. గోవా వెళ్ళాం, ఏదైనా వాక్యమే. గోవా వెళ్ళారా? అమెరికా వెళ్ళాం, ఏదైనా వాక్యమే. గుడ్, వాక్యమే. కానీ జిలేడి పాలు ఎలా కనపడతాయి? పాలే పాలే, అవి కూడా. అవి తాగండి, అన్ని పాలే. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కొక్కళ్ళు ప్రశ్నిస్తుంటే నేను శత్రువుని అయిపోతున్నాను. మన ఇంట్లో ఒక ఆయన మన కృతజ్ఞత కూడికానికి వచ్చి సత్యం గారు 10:30కి పారిపోయాడని, ఇంకెక్కడ ఉంటామండి 10:30 కన్నా. 10:30కి ఇంకో ప్రసంగం అంటే ఎవడు ఉంటాడండి? మళ్ళీ మటను చికెను సావు కొడతాక సేవకుల్లా ఆ టైంలో తిని అరిగిద్దా? పైకి పంపించే విశ్వాసులు, పైకి పంపించే సేవకులు ఇంటండి ఆ టైము. ఏ పురుషుడన్నా ఎప్పుడన్నా అడిగాడా మా ఆవిడ లేటుగా వచ్చిందని? నన్ను అడిగాడా? ఇప్పుడు వరకు ఎవడన్నా ఎవరిని అడిగారా? ఎందుకు అడగలేదు? టైం ప్రకారం వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. అందుకే నేను చెప్తాను, చర్చి నుంచి మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు రోడ్ల మీద మీటింగ్లు పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. చర్చికి అని చెప్పేసి సంతోష్ ఫ్యాషన్ షాప్కి రావద్దు. చర్చికి అని చెప్పి కృష్ణవేణికి వస్త్రలతకి వెళ్ళొద్దు. చర్చి కంటే చర్చికే, బట్టల షాప్ కంటే బట్టల షాప్కే. ఒక ఆమె అత్తగారికి తెలియకుండా ఇంకొక విశ్వాసం ఇంట్లో 8 చీరలు దాచింది. ప్రార్థన ఎలా చేస్తామండి? ఈ మధ్య చీరలు కూడా మనం షాప్కి వెళ్ళవచ్చు, ఇంటికే వచ్చేస్తున్నాయి సూట్ కేసులు వేసుకొని. వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏమండి ఆడంటాడు మీతో, ఏమండి ఫస్ట్ స్టాక్ దిగింది, మీకే ఫస్ట్ ఫోన్ చేసి అంటాడు. వీళ్ళకి ఉబ్బిపోతారు వీళ్ళు.
మళ్ళీ వేరే వాళ్ళు కూడా అదే మాట చెబుతాడు, మీకే ఫస్ట్ అంటాడు. వాళ్ళు ఉబ్బిపోతారు. మొత్తానికి ఇటు వ్యాపారం చేసుకొని సూట్ కేసుని ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఏమంటే పురుషుడు బాధ అర్థం చేసుకోండి. ఎంత కష్టపడుతున్నాడు, బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాడు, రాత్రులు నిద్రలేక ఎంత కష్టపడుతున్నాడు. అవసరమా, అనవసరమా, అత్యవసరమా? ఎక్కడ అవసరం అండి, ఎక్కడ అత్యవసరం అండి, ఎక్కడ అనవసరం అండి? ఇది గ్రహింపు లేకపోతే మనం బాధపడాల్సి వస్తుంది. ఈరోజు పిల్లలకి ఫీజులు లేక బాధపడుతున్నారు. ఇంటర్కి వెళ్ళి ఫీజు కట్టలేక వెనక్కి తిరిగి వచ్చేసారు. తర్వాత వెళ్తామని. చదువుకుంటున్న వాళ్ళకి మీరు చేయలేదా సహాయం? వారికి మీరు పునాది వేయగలగాలి. ఇది సంఘ సంబంధ లక్షణం. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల, ఇంకా 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను రామలక్ష్మి గారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం. అయినను ఇంకా వ్యాపించకుండా ఉండడానికి మాట్లాడకూడదంట. చెప్పుకున్నారండి, వీళ్ళేంటి యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదని చెప్పండి. ఎవరు మన ఇంటికి ఎవరు అద్దెకొస్తున్నారు, వాళ్ళు క్రైస్తవులు రావద్దు అని చెప్పండి. అమ్మ వచ్చే కానీ ప్రార్థన పెట్టొద్దని చెప్పారంట. నన్ను ప్రార్థన చేయించుకోవడానికి ఆ ఇంటికి తీసుకున్న వాళ్ళు చెప్పారు, మీరు ఉండండి, మీరు ప్రార్థన, ఎవరో ప్రార్థనలు రావడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వస్తారు, చెప్పులు ఎట్టబడితే ఇస్తారు, వాళ్ళకి క్రమం ఉండదు, అరుస్తారు, పాటలు పాడతారు, గోల చేస్తారు. అదే గోల వాళ్ళకి అర్థం. ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు, ఆడు రాలేదనుకోండి, ఇక్కడ చూస్తున్నాను, మొన్న పట్టుకున్నాను, గేటు దగ్గర పట్టుకున్నాను. ఎక్కడికమ్మా అంటే, అది ఆదివారం కూడా రమ్మంటున్నారండి. ఓకే, ఏంటమ్మా పని అండి, పలానా చోట అండి. గుడ్, ఆదివారం రమ్మంటున్నారు, కరెక్ట్. కానీ ఉదయం ఆరాధన 6 గంటలకు జరుగుతుంది కదా, పొద్దున్నే లేచి వెళ్ళొచ్చుగా. పోనీ 7 గంటలకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చుగా. వీళ్ళకి సగం ఆరాధన, మధ్యలోంచి వెళ్ళిపోతారు. అంటే ఇంకా 99 లేవా జీవనోపాధికి సంబంధించినటువంటి వ్యాపారాలు, పోషింపబడడానికి ఇంకెన్ని పనులు లేవు, పోషింపబడడానికి ఎన్ని ఉద్యోగాలు లేవు. నేను అన్నాను ఒకే మాట, ఎంతకాలం అన్నా నేను, ఎంతకాలం ఇలా పోతారన్నా నేను, ఎంతకాలం దేవుని సన్నిధిని మీరు కోల్పోతారు. ఉద్యోగం మార్చుకోండి, వ్యాపారం మార్చుకోండి, కానీ ఆదివారము సహవాసము దినము, రొట్టె విరుచుట యందు సహవాసం, ప్రార్థనలో కలుసుకోవలసిన సమయాన్ని ఎంతకాలం మీరు ఇలా కొనసాగింపజేస్తారు? వచ్చేది ఆలస్యం అనుకుందాం. అంటే ఇవాళంటే వర్షం పడిందంటే అది వేరే విషయం, ఇవాళ గురించి జనరల్గా మాట్లాడుతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాం. కుర్చీలు మడదేద్దాము, కుర్చీలు ఒకదానిలో పెట్టి సర్దుదాము, కాస్త పాస్టర్ గారితో విషయాలు పంచుకుందాము. మీరు ఆదివారమే వచ్చి అన్నీ నాతో మాట్లాడుతా అంటే ఎక్కడ కుదిరిద్దండి? రావర్పల్లి లేట్ అయిపోద్ది కదా. ఎప్పుడన్నా వచ్చి కూర్చొని మాట్లాడి, సేవకు సంబంధించింది, సువార్తకు సంబంధించింది, పరిచర్యకు సంబంధించింది కూర్చొని మాట్లాడితే కదా. ముఖంలో ముఖం పెట్టడానికి మీకు కష్టమైపోతే, వందనాలు చెప్పడానికి మీకు కష్టమైపోతే, పోనీ చెప్పండి, నేను అందరి సమక్షంలో అప్పేమని ఉండాలని ఇప్పుడే ఇచ్చేస్తాను. నేను అప్పున్నాను ఎవరికన్నా? ఏమన్నా నాకు కాగితాలు పెట్టి మీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను ఎప్పుడన్నా నా జీవితంలో? తీసుకోను, అవసరం లేదు నాకు. అవసరం కూడా దేవుడు నాకు రానివ్వడు. నా పిలుపు వేరు, నా దర్శనం వేరు. అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో కూడా అదే సమస్య అంట. సువార్త చెప్పొద్దు, మా ఇంట్లోకి రానియొద్దు, ఇక్కడ ప్రార్థన పెట్టకూడదు. అదే సమస్య నేటి దినాల్లో కూడా అదే సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనం. ఇందాక మీరు 17వ వచనం చదివారు కదండి, 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేస్తున్నారు, వారు కూడి ఉన్న చోట సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా వ్యతిరేకత వచ్చింది,
ప్రభువా ఆటంకాలు వస్తున్నాయి, సువార్త చెప్పొద్దు అంటున్నారు, చెప్పొద్దు అంటారు అనుకోమాకదు. ప్రార్థన చేయండి దానికోసం. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వారు కూడి ఉన్న చోట కంపించెను. హల్లెలూయా. కూడిన చోట ఏమైంది? షేక్ అయింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుడు వాక్యం ధైర్యం. ప్రార్థన చేయనోడు పరిశుద్ధాత్మతో ఎలా నింపబడతాడు? ఆలోచించండి. ప్రార్థన ఎప్పుడైతే ఆటంకం వచ్చిందని గ్రహించారో అందరూ అదే అంశం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యమును ధైర్యముగా చెప్పారు. హల్లెలూయా చెప్పండి. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అభిషేకం పొందిన తర్వాత ధైర్యంగా సువార్త చెప్పండి, సాక్ష్యం చెప్పండి. నారాయణరావు గారు మీ కట్ట మీద మీటింగ్ పెట్టండి డిసెంబర్లో. ఎక్కడ ఎవరు పెడతారో అక్కడ పెట్టండి. నేనొచ్చి చెప్తాను సాక్ష్యం, నేనొచ్చి వాక్యం చెబుతాను. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రేరణ మీకు దేవుడిస్తే చెప్పే దమ్ము నాకుంది, చెప్పే దమ్ము నాకుంది. పెట్టే దమ్ము మీకుందా? ఖర్చు పెట్టి మీరు మాట్లాడుకొని మీటింగు, ఒక వేదికని ఏర్పాటు చేసే ధైర్యం మీకుందా? ఆలోచించండి. అందుకే ఇక్కడ చూడండి, 17వ వచనంలోనేమో ఆటంకం కలిగింది. వాళ్ళు వెంటనే ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మ ఏం చేసింది? బలంగా పరిశుద్ధాత్మ దిగింది. అప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ధైర్యం. అప్పుడు సువార్త చెప్పాడు. అందుకే మనం కదలకూడదు. అంటే భయపడుతున్నారా? అంటే భయపడి కొంతమంది కదిలిపోతున్నారు, సువార్త చేయడం మానేస్తున్నారు, బైబిల్ పంచడం మానేస్తున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు, షేక్ అయిపోతున్నారు. అంటే అందుకే కదలని వారుగా మీరు ఉండాలండి. స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలంటే మీరు ఆగిపోయే వారుగా మీరు ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మనము దుర్బోధల విషయంలో మెలకువ కలిగి ఉండాలి. కదిలించేవి కొన్ని ఉన్నాయి, మనం కదలకూడదు. 3ది మనం గమనిస్తే, లోకమందు అపవాది కొన్ని మన ముందు పెడతాడు. శరీరాశలు, ధనం, వ్యాపారం, లోకాశలు, ఇవన్నీ మనకు ముందుకు తీసుకొస్తాడు. మనం అప్పుడు హాయిగా దాంతో మన శరీరము అనుసంధానం అయిపోతే ప్రమాదమే. మన ముందు తీసుకొస్తాడు కొన్ని, మన ముందుకు పెడతాడు వాటిలో కొన్ని. అప్పుడు కదిలిపోతారు. కదలని వారు అన్నాడు. ఎప్పుడు కదిలిపోతారు? మన ముందు కొన్ని ఆశలు పెడతాడు, వాటిలో పడిపోయి, డబ్బిచ్చి నష్టపోయి కదిలిపోతారు. శరీరాశలో పడిపోయి నష్టపోయి కదిలిపోతారు. అందుకే మీరు కదలని వారును అన్నాడు. మీరు కదలని వారుగా మీరు ఉండాలి. విశ్వాసులు సంఘస్థులు ముక్కులో ముక్కు వచ్చి వందనాలు చెప్పుకోవాలి. ఆ వందనాలు కూడా వినపడాలి, కనబడాలి. నోటుతో వినపడాలి, చెప్పటం కనబడాలి. వందనాలు చెప్పండి. కనబడాలి, వినబడాలి. విజ్ఞాపనలు, బాధ్యతలు కలిగి ఉంటాయి. జబర్దస్తి చూస్తే పని అవ్వదు, పరిశుద్ధాత్మ చేత నింపబడరు. ఈ మధ్య సీరియల్స్ సీరియస్గా చూసేస్తున్నారు. నేను పట్టుకున్నా, దౌక్కుని వెళ్ళా విజిటింగ్కి, కంగారు పడ్డారు. ఇప్పుడే అంటున్నారు. ఎప్పుడు ఈ టీవీ ఆన్లో ఉంది, టీవీ చూస్తున్నారు. ఇప్పుడు చెప్పాల్సింది చెప్పేసి అంతే. వాళ్ళ సమస్యలు చెప్పారు కదా, ఈ సమస్యలు అలాగే ఉంటాయి. నువ్వు ఇలా ఉంటే సమస్యలు ఇంట్లో మోగుతూ ఉంటుంటే, చూస్తూ ఉంటుంటే, దురాత్మ సమూహంలో తిరుగుతూ ఉంటుంటే, ప్రార్థనాత్మ ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడ ఉంటుంది? కార్యాలలో జరుగుతాయి.
అపవిత్రమైన మాట్లాడుకుంటే అపవిత్రమైన దృష్టి చూస్తుంటే సీరియస్గా చూసేస్తున్నారు, సీరియల్ని సీరియస్గా చూసేస్తున్నారు. సిగ్గు లేదు. అది ఏదైనా కానివ్వండి, అలాంటి ఇంకా 99 ఉండే అపవిత్రమైన సిగ్గుండాలిగా మనకి. సువార్త చెప్పడానికి సిగ్గండి, కానీ తప్పు చేయడానికి సిగ్గు పడాలి. ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచించండి. మొట్టమొదటిగా మనం చూసామంటే దేవుడి ద్వారా మనం ఎన్నో భాగ్యాలు పొందాం, కానీ మన బాధ్యత ఏంటి? సంఘ సంబంధిగా. క్లోజ్ యువర్ బైబిల్స్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ హార్ట్. ప్లీజ్ లుక్ ఎట్ మీ. నా వైపు చూడండి. నువ్వు సంఘ సంబంధివా, మందిర సంబంధివా? సంఘ సంబంధిగా నీ బాధ్యతలు స్వీకరించాలి. మందిరాలు కూలిపోతాయి. రాయి మీద రాయి పెట్టబడింది, ఈరోజు నిలబడదని చెప్పాడు. మందిరాలు కూలిపోతాయి. సంఘం దేవుని సొత్తు. దేవుడు సర్వ సృష్టి మొత్తం చేశాడు, కానీ దేవుడికి ఈ లోకంలో ఏమీ లేదు. ఏముంది? చెప్పండి, నో తెరిచి. సంఘం అంటే నువ్వు నేనే. ఆ సంఘం కోసం దేవుడు. అపవాదికి ఆశలు ఉన్నాయి, అవయవాలు లేవు. అపవాదికి ఆశలు ఎక్కువ, అవయవాలు లేవు. కాబట్టి నీ అవయవాన్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నా అవయవాలు వాడుకోవాలని వాడు ఆశలు పడ్డాడు. ఆశలు ఎక్కువ వాడికి. అర్థం చేసుకోండి. సంఘ సంబంధి, దేవుని సంబంధి. మన బాధ్యత, మనం సంఘములో స్థిరులుగా ఉండాలి. దేనిలో స్థిరంగా ఉండాలో మనం చూసాము. విశ్వాసములో స్థిరముగా ఉండాలి, అయితే భ్రష్టులు అయిపోతాం. అంతేకాకుండా సంపూర్ణంగా దేవుడి చిత్తము నెరవేర్చే విషయంలో మనం మెలకు కలిగి ఉండే దేవుడి చిత్తం విషయంలో స్థిరంగా ఉండాలి. మూడోది మనం చూసాం, సువార్త పని విషయంలో భయపడద్దు, మీరు స్థిరంగా ఉండండి. ఏమంటే ఇంతమంది ఉన్నారు కదండి, ఒక్కరికి సువార్త చెప్పారా? మేము TGR ట్రస్ట్ ద్వారా అన్నం పెట్టినా, వాటర్ బాటిల్ ఇచ్చినా, గొడుగిచ్చినా, దోమతెర ఇచ్చినా, బట్టలు పంచినా, నేను వెళ్ళినా, వేరే వాళ్ళు వెళ్ళినా ఒకటే దేవుడి గురించి వారికి చెప్పాలి. లేకపోతే వేస్ట్, ప్రయాస వేస్ట్. 10 మంది వచ్చి ఇక్కడ పనిచేసేది వేస్ట్. వెహికల్స్తో వెళ్ళిన డీజిల్ వేస్ట్, డబ్బులు వేస్ట్. కానీ వాళ్ళకే దేవుడు అనే పేరు, ప్రార్థన అనే పేరు. మేం కాకపోతే మరొకళ్ళు వస్తారు. ఈరోజు మేము, రేపు మరొకళ్ళు వస్తారు. మీరు ప్రార్థన చేసుకోండి. వీడియోలు వినరు, కనీసం లైక్ కొట్టరు. దీనికి పెరాల్సిస్ ఏలికి. ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి. దేవుడు కార్యాలు చేస్తాడు. ఎవరిని వాడుకుంటాడో మీకు తెలియదు, కానీ దేవుడు పని ఆగకుండా సాగిపోతుంది. అందుకే మనం స్థిరత్వంగా ఉండాలి. తర్వాత మనం కదలని వారంగా ఉండాలి. దుర్బోధలు వచ్చేస్తున్నాయి, ఆ విషయంలో మీరు షేక్ అవ్వద్దు, కదలొద్దు, మీరు స్థిరంగా ఉండాలి. కాబట్టి మీరు కదిలించేవి కొన్ని వస్తాయి, భయపెట్టేస్తూ ఉంటారు. భయపడద్దు, ప్రార్థన చేయండి. సంఘంగా ప్రార్థన చేయండి, కుటుంబంగా ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. దేవుడు తన ఆత్మతో నింపుతాడు. మీకు తెలియని ధైర్యం మీకు వచ్చింది. ఒంటరివారుగా వెళ్ళిపోయినా మీరు తిరిగి వస్తారు. ధైర్యం దేవుడిచ్చే ధైర్యం అండి అది. ఇంత ధైర్యంగా మనం మాట్లాడాలంటే దేవుడిచ్చిన ధైర్యం. అందుకే దేవుడు అన్నాడు, మీరు శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు. ఎవరికి భయపడాలి? ఆత్మను నరకంలో, శరీరాన్ని ఆత్మను రెండింటిని నరకంలో పడేస్తాడే ఆయనకి భయపడాలన్నాడు. అక్కడ మనం చూసాం, అపవాది కొన్ని అందుబాటులోకి తీసుకొస్తాడు. వాటి విషయంలో కదలకూడదు, జారిపోకూడదు, పడిపోకూడదు. మనం స్థిరంగా ఉండాలి, కథనం వారిగా ఉండాలి. ఆ వాక్యం అందరూ చెబుతారు, కాగా నా ప్రియ సహోదరి సహోదరులారా అని నేను ప్రారంభించాను కదా. ఓకే, ప్రభువునందు చెప్పండి, ప్రభువునందు స్థిరంగా కదలని వారుగా ఉంటామని మీరు తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళితేనే బ్రేక్ఫాస్ట్ చేయండి, లేదా ఉపవాసం ఉండండి. అది ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎప్పుడైతే నెమ్మది వచ్చిందో, దేవుడు ఓకే అని మీకు అనిపించాడో అప్పుడు మీరు తినేయండి.
అంటే ఏదో అలా చెప్పుకోకపోతే తప్పదండి, అలా చెప్పుకోకపోతే కష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.